Hey, hi guys, welcome back to my channel Shweta Kohli. సో ఈ వీడియో నాకు చాలా స్పెషల్ ఎందుకంటే నేను మా చెల్లి మా తమ్ముడు కలిసి చార్మినార్ అండ్ మదీనాకి వెళ్ళాం స్ట్రీట్ షాపింగ్ కోసం ఫర్ ద అకేషన్ ఆఫ్ మై పేరెంట్స్ వెడ్డింగ్ యానివర్సరీ. సో మనకు అందరికీ తెలుసు మదీనాలో విల్ గెట్ బ్యూటిఫుల్ సారీస్ అండ్ మెన్స్ క్లాతింగ్ యాజ్ వెల్. సో అలా మేము వెళ్ళిపోయినాం. అక్కడ ఫస్ట్ ఒక చిన్న షాప్లో మమ్మీ కోసం ఒక బ్యూటిఫుల్ సారీ తీసుకున్నాం. ఐ కుడ్ నాట్ రికార్డ్ దట్ క్లిప్ యాక్చువల్లీ. ఆ టైంలో వర్షం పడుతుండే, అసలు ఫుల్ హర్రీగా ఉండే. తర్వాత డాడీ కోసం ఒక మంచి అవుట్ఫిట్ తీసుకున్నాం. యాక్చువల్లీ సిమిలర్ కలర్ తీసుకోవాలి అని అనుకోలేదు, బట్ సో అలా అనుకోకుండానే మమ్మీకి డాడీకి సిమిలర్ కలర్లో అవుట్ఫిట్స్ తీసేసుకున్నాం. ఈ షాప్లో నాకు మెన్స్ కలెక్షన్ చాలా బాగా అనిపించింది. ఆల్ కైండ్ ఆఫ్ మెటీరియల్స్ అక్కడ ఉండే. నా కోసం కూడా కొంచెం ఒక క్లాత్ కావాలి అనేసి నేను కూడా తీసేసుకున్నా. అలా మమ్మీ కోసం డాడీ కోసం మెటీరియల్స్ తీసేసుకొని మేము స్టార్ట్ అయిపోయినాం. యాక్చువల్లీ రిటర్న్ అవుదాం అనుకున్నాం, కానీ మా చెల్లి ఉండి చార్మినార్కి వెళ్దామని అనింది. ఆ టైంలో వర్షం పడుతుంది, అసలు ఏం చేయాలో అర్థం అవ్వలే. బట్ స్టిల్ పోదాంలే అనేసి పోయినాం. సో మై బ్రదర్ ఈజ్ actually interested in fashion designing. If you could see, all my recent outfits were designed by him only. దానికి కావాల్సిన మెటీరియల్స్ కూడా కొన్ని తీసేసుకున్నా. దెన్ అలా చార్మినార్కి వెళ్తూ ఉండగా అక్కడే ఒక శివాలయం కనిపించింది. నేను ఇప్పటికి చాలాసార్లు చార్మినార్కి వెళ్ళాను, కానీ ఇంతవరకు విజిట్ అవ్వలేదు. సో వెంటనే నేను వెళ్ళిపోయి దర్శనం చేసేసుకొని ప్రశాంతంగా కాసేపు అక్కడ కూర్చొని బయటకు వచ్చా. మీరు ఎప్పుడైనా ఈ టెంపుల్కి వెళ్ళారా? అక్కడ చార్మినార్కి వెళ్ళినప్పుడు ఒకవేళ వెళ్ళి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. నాకైతే నిజంగా చాలా బ్లెస్డ్ అనిపించింది ఆ చిన్న మూమెంట్ ద హోల్ డేలో. అట్లా చార్మినార్ దగ్గరికి వెళ్ళిపోయినాం. పోయిన తర్వాత మళ్ళీ అక్కడ అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తూ కావాల్సిన ఐటమ్స్ అన్నీ నేను కొనేసుకున్నా, మా చెల్లికి కావాల్సినవి మా చెల్లి కొనేసుకుంది. చార్మినార్ దగ్గరికి పోయినాక ఛాయ్ తాగకుండా ఎట్లా వస్తాం? అసలు పోయిందే ఛాయ్ తాగడానికంటే, నమ్ముతారా? సో దాని తర్వాత అంతా షాపింగ్ కంప్లీట్ చేసుకొని రిటర్న్ అవుతుంటే ఆకలేస్తుందని షాదాబ్కి పోయినాం. కానీ అక్కడ ఫుల్ రష్ ఉండే. అంత రష్లో సెట్ అవ్వదులే అనేసి ఇంటికి వచ్చేసినాం. ఇంటికి వచ్చిన తర్వాత మెహఫిల్ నుంచి బిర్యానీ తెచ్చుకొని తినేసి వండుకున్నాం ఫ్రెండ్స్. దట్స్ ఆల్ అబౌట్ దిస్ వ్లాగ్. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.